నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతానికైతే కార్లు, వెహికల్స్కి సంబంధించినటువంటి వాహనదారులు ఎవరున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. అది కూడా ఈ వర్షాల ప్రభావంతో ఎవరైతే వెహికల్స్ లాస్ అయ్యారో, వెహికల్స్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళ వెహికల్స్కి ఎన్ని ప్రాబ్లం అయింది, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇన్సూరెన్స్ ప్రకటించడం జరిగింది. సో దగ్గరుండి తానే సాయం చేస్తానంటూ ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఈ వరదల కారణంగా వెహికల్స్ లాస్ అయిన వాళ్ళు కానీ, వెహికల్స్ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఇన్సూరెన్స్ ప్రకటించడం జరిగింది. అది కూడా తానే దగ్గరుండి సాయం చేస్తారంటూ ఒక ప్రకటన అయితే బయటికి రావడం జరిగింది. సో మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అసలు? అంటే ఇవాళ ఈ బుడమేరు వాగు పొంగడం వల్ల మొత్తం విజయవాడ అంతా మునిగిపోయిన నేపథ్యంలో అక్కడ సింగ్ నగర్ 30-40 డివిజన్లలో 5 అడుగుల నుంచి 8 అడుగుల లోతు నీళ్లు. మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయాయి. ఆటోలు కావచ్చు, లేకపోతే 2 వీలర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ మునిగిపోయిన నేపథ్యంలో అవి తుప్పుపట్టి ఇప్పటికీ ఇవాళ 3వ రోజు 4వ రోజు కూడా నీరు వెనక్కి తీయలేదు. ఇప్పుడు ఇవాళ వాహనాలను ఏం చేసుకోవాలా? ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ఏది, నేను ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడతాను, వీలైతే వాళ్ళతో ప్రత్యేకమైనటువంటి మీటింగ్ పెడతాను, మీ అందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తానని ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రకటన వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఉపశమనం. ఎందుకని ఆ 2 వీలర్స్ ఇవాళ వాళ్ళంతా కూడా ఏంటి, రెక్కాడితే డొక్కాడనటువంటి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, తర్వాత రోజువారీ పొట్టబోసుకునే చిరు వ్యాపారులు అన్నమాట. వాళ్ళకి ఆ వాహనం కనుక లేకపోతే ఇంకా ఉపాధికి గండి. అటు ఆటోలు, ఏది వేల సంఖ్యలో ఆటోలు ఇవాళ నీట మునిగాయి. అసలు విజయవాడ అంటేనే ఆటోమొబైల్ హబ్ అన్నమాట. అక్కడంతా కూడా వాళ్ళ బిజినెస్ అంతా వాహనాల మీదే ఉండేది. ఏది మొత్తం అంతా లారీలు కానీ అన్ని చోట్లకి నీకు నేషనల్ పర్మిట్స్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నమాట లారీలు కూడా. ఇప్పుడు 100 లారీలు 1000 లారీలు అక్కడ మరి వాళ్ళ నీట మునిగిన నేపథ్యంలో ట్రాక్టర్లు, రైతుల యొక్క ట్రాక్టర్లు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ప్రకటించిన హామీ ఒక రకంగా నిజం చెప్పాలంటే పన్నీటి జల్లే అన్నమాట. ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు తెలుసు ఏ విధంగా ఏడిపిస్తాయో. ఏది మనం అన్నీ సబ్మిట్ చేసి నా ఇన్సూరెన్స్ నాకు ఇవ్వమన్నా కూడా వాళ్ళు ఏదో రకంగా ఒక వంక పెట్టి ఆ ఇన్సూరెన్స్ ఎగ్గొట్టే కంపెనీలని మనం చూసాం. ప్రీమియం కట్టించుకోవటమే తప్ప రైతైనా అంతే, వాహనదారుడైనా అంతే, ఇన్సూరెన్స్ కంపెనీలకే ఇన్సూరెన్స్ స్కీములు ఉపయోగపడుతున్నాయి తప్ప బెనిఫిషియరీస్కి ఏమీ ఉపయోగపడిన దాఖలాలు లేవు. ఎక్కడో దాకా ఎందుకు, పంట బీమా పథకం ఉంది, క్రాప్ ఇన్సూరెన్స్ పథకం, దానికోసం ఎంత చెల్లింపులు చేస్తున్నాం. మనం చెల్లింపులు చేసిన దాంట్లో సగం రావటం లేదు బెనిఫిట్. ఏది మన నుంచి వసూలు చేసినటువంటి ప్రీమియం మొత్తంలో లబ్ధిదారులకు ఇస్తున్నది సగం అన్నమాట. అంటే ఇన్సూరెన్స్ స్కీములు అనేవి, ఇన్సూరెన్స్ పథకం అనేది ఇక్కడ దేశంలో ఇవాళ భారతదేశంలో కంపెనీల లాభాల కోసం పెట్టినట్టుంది తప్ప నష్టపోయిన వాళ్ళ లాభాల కోసం పెట్టినట్టుగా లేదన్నమాట. విదేశాల్లో ఇన్సూరెన్స్ విధానానికి మన దేశంలో ఇన్సూరెన్స్ విధానానికి తేడా అదే. అది హెల్త్ ఇన్సూరెన్స్ అయినా కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్ అయినా కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ అయినా కావచ్చు అన్నమాట. ఇప్పుడు ముఖ్యమంత్రి కనుక దీనికి పూనుకుని ఈ మీటింగ్స్ కనుక ఏర్పాటు చేసి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలని పిలిపించి ఒక సీఎం ఆఫీస్లో ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ పెట్టుకుని జరిగిన నష్టం ఇది కానీ విని ఎరుగని విపత్తు. 122 ఏళ్ల చరిత్రలో ఇంత నష్టం ఎప్పుడు జరగలేదన్నమాట. 3 లక్షల మంది ఇవాళ రోడ్ల మీద పడ్డారు, నిరాశ్రయులయ్యారు, నీట మునిగారు. 4.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నమాట. 3800 కిలోమీటర్లు రోడ్లు ధ్వంసమైపోయాయి. 20 మంది కాదు 30 మంది దగ్గర చనిపోయారంటున్నారు. 300 పశువులు మృతి చెందాయి. ప్రభుత్వం ఆదుకుంటుంది. చంద్రబాబు గతంలో మనం చూసాం హుద్హుద్ తుఫాన్ అప్పుడు ఏది అప్పట్లో ఉన్నటువంటి పంట నష్ట పరిహారం కూడా పెంచేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి పంట నష్ట పరిహారాన్ని దగ్గర డబల్ చేసి ఆయన ప్రకటించిన నేపథ్యం. హుద్హుద్
ఆ జీవోనే దీనికి వర్తింపజేస్తారా, లేదు ఈ పెరిగినటువంటి ధరల దృష్ట్యా ఇంకా పరిహారం పెంచుతారో మనకు త్వరలో తెలిసిపోతుంది. ఇంకా పరిహారం పెంచే ఇస్తారు. ఏది వరికి నష్టపరిహారం కావచ్చు, మొక్కజొన్న, కందులు, పెసర, కూరగాయలు టోటల్గా దెబ్బతిన్నాయి మనం ఆ ప్రాంతం అంతా కూడా, అరటి. ఇప్పుడు రైతులకు ఆ పరిహారంతో పాటుగా ఈ వాహనదారులకు ఈ వెహికల్ ఇన్సూరెన్స్ పరిహారం కనుక ఇప్పిస్తే, హుద్హుదప్పుడు ఆయన ఏం చేశారు, అసలు మొత్తం ఈ టెలికామ్ ఫోన్స్ కూడా అప్పుడు బంద్ అయిపోయాయి. అంత దగ్గర దగ్గర నీకు 250 కిలోమీటర్ల వేగంతో హుద్హుద్లో ఈదురుగాళ్ళు కొట్టేసేసి నీకు భవనాలే అల్లాడిపోయాయి. మొత్తం టవర్స్ నేలగూలిన పరిస్థితుల్లో అప్పటికప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థని మళ్ళా నార్మలైజ్ చేయటం కోసం, సాధారణ స్థితికి తీసుకురావడం కోసం దేశంలో ఉన్నటువంటి టెలికాం కంపెనీల ప్రతినిధులందరినీ పిలిపించి మాట్లాడాడు. ఈ భారతీ మిట్టల్ వీళ్ళందరితో కూడా అప్పుడు మన ఎవరు అంబానీ వాళ్ళు కానీ యుద్ధ ప్రాతిపదికన ముందు మీరు టవర్స్ని మళ్ళీ రీలొకేట్ చేయాలి, మళ్ళీ రీబిల్డ్ చేయాలి, నాకు ఇక్కడ కమ్యూనికేషన్స్ ముఖ్యం అంటూ అప్పటికప్పుడు వాటిని 2-3 రోజుల్లోనే మళ్ళా కమ్యూనిటీ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ విపత్తులో ఏది ఈ బెజవాడ ఇవాళ ఈ బుడమేరు విపత్తులో ఇన్సూరెన్స్ గనక ఆయన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అది గనక ఇప్పిస్తే ఒక పెద్ద ఉపశమనం. నిజం చెప్పాలంటే ఇక ఆయన దేవుళ్లాగా కొలుచుకుంటారు. ఇవాళ ఒక్కొక్క వెహికల్ లక్షల రూపాయలు ఖరీదు. ఆటో కదిలిచ్చినా కానీ, నీకు 2 వీలర్ కదిలిచ్చినా కానీ అసలు డబ్బు విలువ పడిపోయిన నేపథ్యంలో కొత్త వెహికల్ కొనుక్కోలేని పరిస్థితి, ఉన్న వెహికల్ నడిచే పరిస్థితి లేదు. ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించడమే కాదు, వీలైతే ప్రభుత్వం తరపున కొత్త వాహనాల కొనుగోళ్లకు రుణాలు కూడా ఇప్పించాలి. ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ కొత్త వాహనాలు కనుక లోన్స్ కూడా ఇప్పించినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా ఆ కుటుంబంలో ఆయన దేవుడుగానే మిగిలిపోతాడనమాట. సార్, ఇప్పుడు ఏదైతే ఈ ప్రకృతి విపత్తుల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలని, అంటే ఆల్రెడీ అధికారంలోకి రాకముందు వాళ్ళు ఏదైతే సూపర్ 6 సంబంధించినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో దానికే ఇప్పుడు ప్రభుత్వం బయట నుంచి అప్పు తీసుకురావాల్సి వస్తుంది. ఇవన్నీ ఎలా చేస్తారు అనుకున్న తరుణంలో ప్రతిపక్షం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలు మాట్లాడుతూ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి ఇన్సూరెన్స్లు వాళ్ళతో కానీ ఇవన్నీ చేయాలి అని అంటే ఖచ్చితంగా సెంట్రల్ సపోర్ట్ కావాలి అని మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా సెంట్రల్ నుంచి సపోర్ట్ దొరుకుతుందంటారు వీళ్ళకి? అంటే ఇవాళ కేంద్రంలో మోడీ ప్రభుత్వం చంద్రబాబు ఎంపీల పైన ఆధారపడిన నేపథ్యంలో ఏది మొన్న కూడా మనం చూసాం, ఈ తుఫాను ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా ప్రధాని వెంటనే ఫోన్ చేశారు, అమిత్ షా వెంటనే ఫోన్ చేశారు, ఈయన అడిగిన వెంటనే స్పెషల్ ఫ్లైట్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలని పంపించారు. 30 పైగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇక్కడికి వచ్చిన తర్వాతే నీకు యాక్టివిటీ పెరిగింది, మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్లోకి దిగారన్నమాట. అదే కాదు, 6 హెలికాప్టర్లు వచ్చాయి. హెలికాప్టర్ల ద్వారా ఇవాళ ఆహార పొట్లాల పంపిణీ. కొత్తగా ఈ విపత్తులో ఆయన తీసుకొచ్చిన మోడల్ ఏంటి, డ్రోన్స్ అన్నమాట. డ్రోన్స్ ద్వారా ఆహార ప్యాకెట్ల పంపిణీ చేస్తున్నారు. ఏది అన్ని ఇరుకైన సందులు, ఆ చివర్లో ఉన్నటువంటి ఇంటికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి, ఏది ఇక్కడ గుండెల లోతున నీళ్లున్న దీంట్లో వాళ్ళ ఆ పైపులు వేసుకుని లేకపోతే రబ్బర్ ట్యూబులు వేసుకుని వెళ్ళి ఇస్తున్నా కూడా ఆఖరి ఇంటి వరకు అది చేరని పరిస్థితుల్లో డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. 30 డ్రోన్లు వాడారని ఇవాళ ఇంకొక 200 డ్రోన్స్తో ఆహార పొట్లాల పంపిణీ కూడా చేస్తున్నామని మనం విన్న దీంట్లో. ఇవాళ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి, అనేక మంది వాలంటీర్లు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు అన్నమాట. ప్రభుత్వానికి ఇవాళ వెన్నుదన్నుగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళపైన ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలపైన ఉంది, స్వచ్ఛంద సంస్థలపైన ఉంది, అటు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆ వివిధ శాఖల అధికారులందరికీ కూడా ప్రజలు సహకరించాలి, ప్రతిపక్షాలు సహకరించాలి. ఈ విపత్తులో నుంచి ఈ లక్షలాది బాధితుల్ని బయటేయాలా, వాళ్ళల్లో భరోసా పెంచాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.